everyone. I am Venkatesh, lecturer in Computer Science, Naipunya Degree College, Pratipad. So, today I am explaining second BCom fourth semester computer subject C language. Sir, మనం BCom second BCom కి fourth semester లో సబ్జెక్ట్ ఏంటంటే సి లాంగ్వేజ్ సబ్జెక్ట్ సార్. సో మరి అసలు సి లాంగ్వేజ్ అంటే ఏంటి, మనం సి లాంగ్వేజ్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం ఇన్ కంప్యూటర్స్లో, సో ఏ విధంగా దీని యొక్క యూజెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సార్. సో దానికంటే ముందు మనం ప్రీవియస్ ఒకసారి నేర్చుకున్నది కనుక డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ సెమిస్టర్లో మీరు ఫండమెంటల్స్ డిస్కస్ చేసుకున్నారు, అండ్ సెకండ్ సెమిస్టర్లో ఈఆర్పి, అండ్ థర్డ్ సెమిస్టర్లో ఓఏటి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ గురించి తెలుసుకున్నారు సార్. సో ఇవంతా కూడా ఏంటి సార్ అంటే మీరు నేర్చుకున్న ప్రీవియస్ సబ్జెక్ట్ అంతా కూడా కేవలం ఫండమెంటల్స్ సార్, అంటే బేసిక్స్, అంటే కంప్యూటర్కి బేసిక్స్ నేర్చుకున్నారు మీరు ప్రీవియస్గా. మరి ఫోర్త్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి బేసిక్స్తో పాటు ఏం నేర్చుకుంటారు సార్ అంటే లాంగ్వేజ్ నేర్చుకుంటారు సార్. అంటే ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉంటాయండి. కంప్యూటర్ లాంగ్వేజ్ అన్నది మీరు నేర్చుకోవడం జరుగుతుంది సార్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అండి. ఇవాళ నవ్వే డేస్లో మనం ఈ ఫోన్స్ లేకపోతే ల్యాప్టాప్స్ లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతా కూడా మన ఇంక్రిమెంట్ అయింది అంటే మన సి లాంగ్వేజ్ వల్ల ఎన్నో ప్రోగ్రామ్స్ కానీ ఎన్నో ఇన్స్టాలేషన్ కానీ జరిగింది సార్. సో ఓవరాల్గా నవ్వే డేస్లో టాప్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనం చెప్పుకున్న ప్లేస్లో సి లాంగ్వేజ్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం సార్. అయితే మరి అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆ విషయం తెలియాలి సార్. ఫస్ట్ మనం అసలు లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాం సార్, అసలు ఫస్ట్ ఆ విషయం తెలియాలి. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇక్కడ కంప్యూటర్ పరంగా సి లాంగ్వేజ్ అంటే ఎందుకని చెప్తున్నాం సార్. లాంగ్వేజ్ ఎవరికైనా ఎందుకు యూజ్ చేస్తాం సార్ లాంగ్వేజ్ అంటే, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్ అన్నది యూజ్ చేస్తాం సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు మాట్లాడుతున్నాను, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు. సో మనం అంటే నీకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు. సో వచ్చినప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా సరే తెలుగులో ఖచ్చితంగా ఇద్దరికి అర్థమవుతుందండి. అలాగే ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ సార్, తెలుగు హిందీ వస్తే హిందీ, కన్నడం వస్తే కన్నడం. అలాగే ఏ లాంగ్వేజ్ అయినా సరే లాంగ్వేజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది సార్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ లేదా ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్ అన్నది యూజ్ చేస్తాం సార్. ఈ లాంగ్వేజ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ టూ పర్సన్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ జరగాలి అంటే కంపల్సరీగా ఏముండాలి సార్ అంటే లాంగ్వేజ్ అనేది చాలా కంపల్సరీ. సో మరి ఇక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది ఎందుకు చెప్తున్నాం సార్. ఫస్ట్ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్ ఉపయోగిస్తాం సార్. సి అంటే మళ్ళీ సి లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ అనుకోవద్దండి. సి లాంగ్వేజ్ అనేది సి అన్నది ఒక నేమ్ సార్. అంటే సి ఎలా వచ్చిందో నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను కంపల్సరీగా. ఫస్ట్ మనం మాట్లాడేది ఏంటంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. మరి ఇక్కడ సి లాంగ్వేజ్ ఎలా ఉపయోగపడుతుంది సార్ అంటే ఇది కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది. దేనికంటే సాఫ్ట్వేర్కి ప్రోగ్రామ్స్ మధ్య కమ్యూనికేషన్ జరిగేది సి లాంగ్వేజ్ సార్. అంటే మనం కంప్యూటర్లో మనం యూజ్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మన మొబైల్ అయితే యాప్స్ అంటాం సార్, కంప్యూటర్లో అయితే సాఫ్ట్వేర్స్ అంటామండి. సో మనం సాఫ్ట్వేర్స్ అక్కడ ఆ సాఫ్ట్వేర్స్ రన్ అవ్వాలంటే మళ్ళీ ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటామండి. అంటే సాఫ్ట్వేర్స్ ప్రోగ్రామ్స్ కలిపి మనం కంప్యూటర్ లాంగ్వేజ్ని ఉపయోగించుకుంటాం సార్. అటువంటి కంప్యూటర్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ సార్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ సార్, అండ్ వెరీ యూజ్ఫుల్ లాంగ్వేజ్ సార్ సి లాంగ్వేజ్. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పాం కదండి. లాంగ్వేజ్ అన్నది ఇద్దరు వ్యక్తుల యొక్క కమ్యూనికేషన్ యూజ్ చేయడానికి మనం సి లాంగ్వేజ్ ఉపయోగిస్తామండి. మరి సి లాంగ్వేజ్ ఎలా వర్కింగ్ అవుతుంది సార్ అంటే కంప్యూటర్ యొక్క ప్రోగ్రామ్స్కి సాఫ్ట్వేర్కి మధ్య యూజ్ చేసేది సి లాంగ్వేజ్గా చెప్తాం సార్. లాంగ్వేజ్ మనకు నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇవాళ నవ్వే డేస్ అవైలబుల్గా ఉన్నాయండి. కానీ కంప్యూటర్ లాంగ్వేజ్లో ద మోస్ట్ ఎక్కువగా యూజ్ చేసిన లాంగ్వేజ్, చాలా డెవలప్మెంట్ అయిన లాంగ్వేజ్, దాని నుంచి ఎన్నో లాంగ్వేజ్ మళ్ళీ యూజ్ చేసుకున్న లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ సార్. సో అటువంటి సి లాంగ్వేజ్ గురించి మీ ఫోర్త్ సెమిస్టర్లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో మనం ఇందులో లాంగ్వేజ్ గురించి అంటే ఏంటో చెప్పుకున్నాం సార్, సి లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అయితే ఒకసారి మనం ప్రీవియస్గా బేసిక్స్ ఒకసారి చెప్పుకుంటే సార్, ప్రీవియస్ క్లాస్ అంటే ప్రీవియస్ సెమిస్టర్లో మీరు చదివిన బేసిక్స్ ఒకసారి డిస్కస్ చేసుకుని దాని రిలేటెడ్గా మనం సి లాంగ్వేజ్ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మనం ప్రీవియస్గా మనం ఫస్ట్ సెమిస్టర్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే అసలు కంప్యూటర్ అంటే ఏంటి. సో వాట్ ఈజ్ కంప్యూటర్. సో మనం అక్కడి నుంచి వచ్చాం సార్. అసలు ఫస్ట్
అసలు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్లో పార్ట్స్ ఏంటి, మన కంప్యూటర్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాము, సో దాని నుంచి మనం ఏ విధంగా ఎలా కంప్యూటర్ రన్ చేస్తున్నాం అన్న విషయం కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం సార్. అసలు వాట్ ఈజ్ కంప్యూటర్ మనం చదివే ఉంటారండి ఫస్ట్ సెమిస్టర్లో. సో కంప్యూటర్ అన్నది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని. సో ఇది యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, సో అదే ప్రాసెస్ చేసుకుని మనకి అవుట్పుట్ రూపంలో రిజల్ట్ చూపిస్తుందని చెప్పుకున్నాం సార్. అదే ఏంటంటే మన డెఫినేషన్ పరంగా మాట్లాడుకుంటే కంప్యూటర్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ స్టోర్ ద డేటా, మ్యానిపులేట్ ద డేటా, యూజర్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, దాన్ని మళ్ళీ ప్రాసెస్ ద డేటా అండ్ అవుట్పుట్ గివెన్ ద రిజల్ట్. అంటే కంప్యూటర్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ స్టోర్స్ ద డేటా, మ్యానిపులేట్ ద డేటా, యూజర్ గివెన్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ అండ్ ప్రాసెస్ ద డేటా అండ్ గివెన్ ద అవుట్పుట్ టు ద రిజల్ట్. అంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాము, ఇది ఇన్పుట్ డివైస్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాము, ఇన్పుట్ నుంచి మనం ఇచ్చిన సందేశాన్ని తీసుకుంటుందని చెప్తాము. అంటే అది ఒక ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ని మనం అవుట్పుట్ ద్వారా చూపిస్తుందని చెప్పాము. అంటే ఇంజిన్ అంటే ఏంటి, మరి ఎలక్ట్రానిక్ మిషన్ అంటే ఏంటి సార్ ఇన్పుట్ లేకపోతే ఏంటి సార్ అవుట్పుట్ అని చెప్తే చిన్న డయాగ్రామేటిక్గా చూద్దాం సార్. ఫస్ట్ మనం బేసిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కంప్యూటర్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అంటాను సార్. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అంటున్నాను సార్. నేను యూజర్ ఇన్పుట్ ద్వారా ఇచ్చుకుంటానని చెప్తున్నాను. సో నేను అదే రిజల్ట్ ప్రాసెస్ జరిగిందని చెప్తాను సార్, ప్రాసెస్ ద డేటా అంటున్నాను. సో నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాను సార్ అంటే అవుట్పుట్ గివెన్ ద అవుట్పుట్ ఫ్రమ్ ద యూజర్ అని చెప్తున్నాను సార్. అంటే అవుట్పుట్ కూడా మీకు డిస్ప్లే అవుతుందని చెప్తున్నాను సార్, గివెన్ ద అవుట్పుట్ అంటున్నాను. సో ఇక్కడ కంప్యూటర్ అనేది ఈ పార్ట్ మొత్తం మనం ఎలక్ట్రానిక్ డివైస్ కి చెప్పుకుంటామండి. సో ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అంటాను కాబట్టి ఇక్కడ మనం ఇన్పుట్ అనేది కీబోర్డ్ నుంచి ఇస్తాం సార్, ఇన్పుట్ ఎప్పుడు కూడా. సో అక్కడ ఏం జరిగింది సార్ అంటే ప్రాసెస్ ద డేటా అని చెప్తున్నానండి, ఇదేమో కీబోర్డ్ అని చెప్తాం సార్ ఇన్పుట్, అండ్ మౌస్ కూడా ఇన్పుట్ కింద తీసుకుంటాం సార్ మనం. దాన్ని ప్రాసెస్ ద డేటా కాబట్టి దీన్ని CPU కింద తీసుకుంటానండి. ప్రాసెస్ ఎప్పుడు కూడా CPU లో జరిగింది సార్. దాని యొక్క అవుట్పుట్ ఏ రూపంలో డిస్ప్లే చూపిస్తుంది అంటే డెస్క్టాప్ లో చూపిస్తుంది, దీన్ని నేను అవుట్పుట్ అని అంటాను సార్. అంటే ఇన్పుట్, అవుట్పుట్ అండ్ ప్రాసెస్, ఈ మూడు పద్ధతుల్లో ఇప్పుడు కూడా మనం కంప్యూటర్ డెఫినేషన్ చెప్పుకుంటామండి. ఇన్పుట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే సార్ అది CPU ద్వారా ప్రాసెసింగ్ జరిగి మనకి డెస్క్టాప్ ద్వారా అవుట్పుట్ అనేది రిలీజ్ చేస్తుంది సార్. ఇదంతా కూడా ఎంత టైంలో జరిగింది సార్ అంటే విత్ ఇన్ సెకండ్స్, అంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో జరిగింది సార్. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ యొక్క రిజల్ట్ అంతా కూడా మనకి విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో జరిగింది సార్. అయితే మరి ఇది కంప్యూటర్ డెఫినేషన్ పరంగా మనం మాట్లాడుకుంటే, సో ఇదే విధంగా ఇంకేం చెప్తాం సార్ అంటే కంప్యూటర్లో కూడా ఏ కాంబినేషన్లో ఉంటుందని చెప్తాం సార్ అంటే మనం హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో ఉంటుందని చెప్తాం సార్. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో యూజ్ అవుతుంది కంప్యూటర్ ప్రతిదీ కూడా. ఏ కంప్యూటర్ అయినా ల్యాప్టాప్ అవ్వచ్చు లేదా మీ పర్సనల్ కంప్యూటర్ అవ్వచ్చు, ఈ రెండు పార్ట్స్ కలిపితేనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కలిపితేనే మనకి కంప్యూటర్ అవుతుంది సార్. ముందు కంప్యూటర్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నామండి, కంప్యూటర్ తర్వాత ఏం చెప్తాం సార్ అంటే కంప్యూటర్ కూడా ఏ విధంగా రన్ అవుతుందని చెప్తున్నానంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో రన్ అవుతుందని చెప్తాను సార్. ఈ హార్డ్వేర్ అంటే ఏంటి సార్, మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మరి ఇది కూడా తెలియాలి కదా సార్. హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే హార్డ్వేర్ అనేది we can see and we can touch the any part is called hardware. We can see and we can touch the any part is called hardware. మనం ఏ పార్ట్ అయినా చూసి టచ్ చేయగలిగే ప్రతి పార్ట్ కూడా మనం ఏ డివైస్ కి చెప్తాము అంటే హార్డ్వేర్ అని చెప్తామండి. అంటే ఒక హార్డ్వేర్ డివైస్ అంటే ఏం చేయగలిగింది సార్ అంటే మనం ఏ పార్ట్ అయినా సరే టచ్ చేయగలిగింది సార్. టచ్ చేసే ప్రతి పార్ట్ కూడా కంప్యూటర్ డివైస్ లో దాన్ని ఏ డివైస్ అని చెప్తాం సార్ అంటే హార్డ్వేర్ డివైస్ అని చెప్తాం సార్. మరి అదే విధంగా నేనేం చెప్తాను సార్ ఇంకొకటి అంటే సాఫ్ట్వేర్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఈ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా రాసి ఒక సింగిల్ సాఫ్ట్వేర్ గా మనకి తయారు చేయడం జరుగుతుందండి. అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తే మనకు ఒక సాఫ్ట్వేర్ అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది సార్. అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం రాయడాన్ని ఏం చెప్తాం సార్ అంటే సాఫ్ట్వేర్ అని చెప్తాం సార్. మరి ఈ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే సెట్ ఆఫ్ అప్లికేషన్స్ అండి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అండి.
అప్లికేషన్స్ అన్ని రాస్తే ఒక ప్రోగ్రామ్ తయారవుతుంది సార్. అలా రాసిన ప్రోగ్రామ్స్ అన్ని కలిపితే సాఫ్ట్వేర్ తయారవుతుంది. సో మనం అలా ఉపయోగించిన సాఫ్ట్వేర్నే అండ్ అలా యూజ్ చేసే హార్డ్వేర్ డివైస్ని మనం యూజ్ చేసుకుని కంప్యూటర్ యూజ్ చేయడం జరుగుతుంది సార్. అంటే కంప్యూటర్ కాంబినేషన్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందని చెప్తున్నానంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో ఉంటుందని చెప్తున్నాను సార్. అందుకే అంటే హార్డ్వేర్ పార్ట్ కంపల్సరీగా ఉండాలి, సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఈ రెండాట్లో ఏది మిస్ అయినా సరే మీ కంప్యూటర్ అన్నది వర్కింగ్ అవ్వదండి. హార్డ్వేర్ డివైస్లో పార్ట్స్ లేకపోయినా మీ కంప్యూటర్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏమైనా లేకపోయినా దానికి రిలేటెడ్ యూజ్ చేయకపోయినా కంపల్సరీగా మీ కంప్యూటర్ అన్నది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది సార్. సో ఏ కంప్యూటర్ అయినా సరే ఏ కాంబినేషన్లో రన్ అవుతుంది సార్ అంటే మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో రన్ అవుతుందని చెప్తాను సార్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను సార్. నేను బేసిక్స్ చెప్తున్నాను. బేసిక్స్లో ఫస్ట్ కంప్యూటర్ డెఫినేషన్ చెప్పాను సార్. నేను కంప్యూటర్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నామో చెప్పాను. సో అటువంటి కంప్యూటర్ ఏ విధంగా రన్ అవుతుందో చెప్తాను సార్. మళ్ళీ కంప్యూటర్ ఏ విధంగా రన్ అవుతుందో చెప్తానండి. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్లో హార్డ్వేర్ అంటే ఏంటో చెప్పాను సార్, సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్పాను. సో మరి అటువంటి సాఫ్ట్వేర్ ఇంకా ఏం చేస్తుంది సార్ అంటే మనకి మళ్ళీ సాఫ్ట్వేర్ 2 వేస్లో తీసుకుంటుంది సార్. సాఫ్ట్వేర్ 2 వేస్లో తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది సార్ మనకి 2 వేస్లో ఎలా డివైడ్ అవుతుంది సార్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్, మన అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని చెప్పి అడగాలి. సో అడిగే ముందు సాఫ్ట్వేర్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం సార్. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని డిస్కస్ చేసుకున్నాం. సాఫ్ట్వేర్ అంటే అటువంటి సాఫ్ట్వేర్ మనం 2 వేస్లో తీసుకుంటాం సార్. ఒకటి మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు సార్, అప్లికేషన్స్ అండి. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రాస్తే ప్రోగ్రామ్ అని చెప్తాను సార్. అటువంటి అప్లికేషన్స్ అన్నిటిని యూజ్ చేసుకోవడానే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం సార్. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఉపయోగించే యాప్స్ మన ఫోన్లో ఏదైతే యాప్స్ ఉపయోగిస్తామో అవన్నీ కూడా ఏంటి సార్ అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అండి. అన్నీ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, వాట్సాప్ కానీ. సో ఇవన్నీ ఏంటి సార్ అంటే యాప్స్ అండి. అలాంటి యాప్స్ అన్ని కూడా మనం ఏ విధంగా తయారు చేస్తారు సార్ అంటే అప్లికేషన్స్తో తయారు చేస్తారండి. ఆ అప్లికేషన్స్తో తయారు చేసి యూజ్ చేసే అన్నీ కూడా మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్తాం సార్. మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి సార్? మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే చెప్తాం సార్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ చెప్తాం సార్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తాం సార్. అంటే ఇక్కడ ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తామండి. మరి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే కంప్యూటర్కి యూజర్కి వర్కింగ్ అవే కంప్యూటర్కి యూజర్కి మధ్యన కంప్యూటర్ అండ్ యూజర్ బిట్వీన్ ఆపరేటింగ్ సిస్టమ్ సార్. ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ కంప్యూటర్కి యూజర్కి మధ్య ఉంటుంది సార్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే మీరు కంప్యూటర్ కనుక ఆన్ చేసినట్టు మీరు కంప్యూటర్ కనుక ఆన్ చేస్తే స్టార్టింగ్ మీకు ఒక ప్రాసెస్ అయితే కనిపిస్తుంది సార్. మీకు స్టార్టింగ్ మీరు ఆన్ చేసినట్టే వితిన్ సెకండ్స్లో డెస్క్టాప్ అయితే ఓపెన్ అవ్వదండి. ఇంత టైం తీసుకుంటుంది సార్. 1 minute లేకపోతే ఒక 30 seconds లేకపోతే 20 seconds లేకపోతే 2 minutes టైం తీసుకుంటుంది సార్. దాని ముందు ఒక ప్రాసెస్ తిరిగి మీకు కంప్యూటర్ డెస్క్టాప్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ కంప్యూటర్ డెస్క్టాప్ ఓపెన్ అవుతుందంటే దాని ముందు జరిగే ప్రాసెస్ అంతా ఏంటి సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ సార్. అంటే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చెప్తున్నామంటే మీరు యూజ్ చేసే కంప్యూటర్ అండ్ మీరు యూజర్ మీ ఇద్దరికి మధ్య రన్ అవ్వడానికి ఆపరేటింగ్ సిస్టమ్ వర్కింగ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ మరి ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పగలరా సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మనం 3 యూజ్ చేస్తాం సార్. ఒకటి లైనక్స్ కాన్సెప్ట్ ఉపయోగిస్తామండి, తర్వాతది విండోస్ ఉపయోగిస్తాం సార్. లైనక్స్, విండోస్ అండ్ అనదర్ మనం ఏం ఉపయోగిస్తాం సార్ అంటే మ్యాక్ ఉపయోగిస్తాం సార్. ఈ 3 ఏంటి సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్కి యూజర్కి మధ్య వర్కింగ్ అవుతుందని చెప్తున్నాను. అటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మళ్ళీ నేను ఏం చెప్తున్నాను సార్ అంటే 3 టైప్స్ ఉంటాయని చెప్తానండి. లైనక్స్, విండోస్ అండ్ మ్యాక్ అని చెప్తున్నాను సార్. అయితే లైనక్స్, విండోస్, మ్యాక్ అంటే మీకు సరిగ్గా మ్యాక్ కానీ లేకపోతే లైనక్స్ కానీ ఐడియా ఉండకపోవచ్చు. విండోస్ అయితే ఐడియా ఉంటుంది సార్. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద సార్స్ మనం అందరం కూడా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే విండోస్ సార్. అంటే కంప్యూటర్ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి సార్ అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సార్. సో ఇది ఏం చెప్తున్నాం సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్తున్నామండి. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనకి సాఫ్ట్వేర్స్ అంతా ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సార్. అంటే ఒక సిస్టమ్ మీకు ఆన్ చేయాలి, రన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆపరేటింగ్ సిస్టమ్ వర్కింగ్ అయి ఉండాలి. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ వర్కింగ్ లేకుండా మనకి సిస్టమ్ ఆన్ అవ్వడం కష్టం సార్.
ఎందుకంటే మీ సిస్టమ్ను ఆపరేట్ చేయలేదండి. ఒక రకంగా చెప్పాలంటే పేరులోనే ఉంటుంది సార్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆపరేట్ చేయడం, సిస్టమ్ను ఆపరేట్ చేయడమే. ఇంకొక మీనింగ్ చెప్పుకోవాలనుకుంటే సో అలా చెప్పలేము కాబట్టి ఎందుకు ఉపయోగపడుతుందంటే కంప్యూటర్ యూజర్కి మధ్య యూజ్ అవుతుందండి. సో అండ్ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి సార్ అంటే విండోస్ సార్. లైనక్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అండి. మ్యాక్ యాపిల్ యూజ్ చేసే యాపిల్ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే యాపిల్ మొబైల్స్ కానీ వాళ్ళు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా ఏంటి సార్ అంటే మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని యాపిల్ వాళ్ళు యూజ్ చేస్తారు సార్. ఇది మనం ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుంటే బేసిక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే నేను కంప్యూటర్ డెఫినేషన్ చెప్పి కంప్యూటర్ని ఏ పార్ట్లో ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ప్రాసెసర్ అంటే ఏంటి చెప్పాను సార్. తర్వాత కంప్యూటర్ని ఏ కాంబినేషన్ ఉంటుందని చెప్పాను, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అని. అదేవిధంగా సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్పాను సార్. అండ్ ఆ సాఫ్ట్వేర్ ఏ విధంగా సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్పాను సార్, హార్డ్వేర్ అంటే ఏంటో చెప్పాను. అటువంటి సాఫ్ట్వేర్ మళ్ళీ మనం ఇంకా డిఫరెంట్ పార్ట్స్ కింద ఉపయోగిస్తాం. దాని యొక్క డెఫినేషన్ కూడా క్లారిటీ ఇచ్చాను సార్. అంటే నోట్స్ ఒకటి మామూలుగా బేసిక్స్ చెప్తున్నాం సార్. అంటే సిస్టమ్ మనకు అటువంటి సాఫ్ట్వేర్ 2 టైప్స్ ఉంటుంది అంటున్నాము. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ చెప్తాం సార్, అనదర్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ చెప్పాము. సో మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఏ విధంగా వర్కింగ్ అవుతుంది అంటే మనకి ఈ లైనక్స్, విండోస్, మ్యాక్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ ద్వారా యూజ్ అవుతుంది సార్. సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ చెప్పాను సార్. అందులో అప్లికేషన్ సాఫ్ట్వేర్ గురించి, సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేసాము. మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పాను సార్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడ ఒక పదం చెప్పాను సార్ నేను. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే కంప్యూటర్కి యూజర్కి మధ్య వర్కింగ్ అవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తాం సార్. అంటే మరి కంప్యూటర్కి యూజర్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా వర్కింగ్ అవుతుందో కూడా తెలియాలి కదా సార్. అది ఏ విధంగా వర్కింగ్ అవుతుందో చూద్దాం సార్. ఇప్పుడు యూజర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి సార్. యూజర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ నేను మధ్యలో ఏం చెప్తున్నాను అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందని చెప్తున్నాను సార్. అండ్ తర్వాత చేసే పని ఏంటి సార్ అంటే ఈ వర్కింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ డెస్క్టాప్ తీసుకుంటుంది. అంటే యూజర్ అన్నది మీరు, ఇక్కడ కంప్యూటర్. ఇది ఏ విధంగా కన్వర్ట్ చేస్తుంది సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కన్వర్ట్ చేస్తుంది. మరి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఏం కన్వర్ట్ చేస్తారు సార్ అంటే ఇక్కడ కంప్యూటర్ గురించి తెలియాలి సార్ ఫస్ట్. అంటే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ గురించే కాకుండా కంప్యూటర్స్కి ఏ లాంగ్వేజ్ ఉందో తెలియాలి సార్. కంప్యూటర్ అనేది మనం స్టార్టింగ్లో డెఫినేషన్ ఎందుకు చెప్పాను సార్. స్టార్టింగ్లో కంప్యూటర్ అన్నది ఏం చెప్పామంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాను సార్. సో కంప్యూటర్ అన్నది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పాను అంటే కంప్యూటర్ ఏమవుతుంది సార్, ఒక ఎలక్ట్రానిక్ పరికరం అవుతుందా, లేకపోతే కంప్యూటర్ అనేది ఒక గొప్ప ఆశయం అవుతుందా? లేదు కదా. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ సార్. అంటే ఎలక్ట్రానిక్ మిషన్ కింద లాంగ్వేజ్ ఉంటుందా అంటే ఇక్కడ కంప్యూటర్కి అయితే ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది సార్. ఆ లాంగ్వేజ్ ఏంటి సార్ అంటే ఇక్కడ కంప్యూటర్ అనేది ఎలా ఉంది సార్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉంది సార్. అంటే ఎప్పుడు కూడా కంప్యూటర్ ఏ లాంగ్వేజ్ అని చెప్తాం సార్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం సార్. మిషన్ లాంగ్వేజ్ అని చెప్తాం. సో కంప్యూటర్ ఒక మిషన్ లాంగ్వేజ్తో తయారై ఉందండి. దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని కంప్యూటర్ యూజ్ చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి సార్, కంప్యూటర్ ఒక మిషన్ అండి. అందుకే చెప్తాను సార్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటాము అంటే అదొక మిషన్ అండి కంప్యూటర్. అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉంది సార్. కంప్యూటర్ ఒక లాంగ్వేజ్ని మెయింటైన్ చేస్తుంది. నాకు ఉంది సార్ తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, లేదు నీకు ఉంది సార్ హిందీ వచ్చు, మరాఠీ వచ్చు. అంటే మీరు మీ యొక్క లాంగ్వేజ్ మీకు ఏమొచ్చు సార్ అంటే మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో అంటే మీరు మీకు వచ్చిన లాంగ్వేజ్ మీరు చెప్తారు సార్ మీరు. సో ఇక్కడ మరి కంప్యూటర్ అడగం సార్, అడగకుండా కంప్యూటర్ ఒక లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది సార్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉంది. మరి దాన్ని మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకున్నాం. ఎలా సార్ అంటే మనం ఏ అని టైప్ చేస్తాం సార్. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తాం, లేకపోతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం, కంప్యూటర్లో ఏ అని టైప్ చేస్తాం. నీకు వితిన్ సెకండ్స్లో నువ్వు ఉపయోగించిన నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో ఆ నోట్ ప్యాడ్లో మనకి ఏ అని కనిపించింది సార్. ఎలా కనిపించింది సార్ అంటే బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకునేది. అంటే నువ్వు ఈ మిషన్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది సార్ అంటే మీకు ఉన్న ఫార్మెట్ని జీరోస్ అండ్ వన్స్ ఫార్మెట్లో మార్చుకుంటుంది సార్. ఎప్పుడు కూడా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని జీరోస్ రూపంలోని వన్స్ రూపంలోని చేంజ్ చేసుకుని అప్పుడు మనకి ఏ అన్నది డిస్ప్లే చేస్తుంది. మీకు తెలిసిన విషయం ఏంటంటే కీబోర్డ్ నుంచి ఏ ఎంటర్ చేసాను వితిన్ సెకండ్స్లో మా కంప్యూటర్లో ఏ ఎంటర్ అయిందని చెప్తారు. కానీ ఆ వితిన్ సెకండ్స్లో మిల్లీ సెకండ్స్లోనికి ఏ ఎంటర్ అయిందంటే దాని అర్థం ఏంటంటే సార్ ఆ కంప్యూటర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకుని నీకు ఏం డిస్ప్లే చేసింది సార్.
అంటే నీకు ఏని ఎలా డిస్ప్లే చేసింది సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకునేది. అంటే ఒక్కొక్క సిస్టము లేకపోతే ఒక్కొక్క డివైస్ ఒక్కొక్క రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించుకుంటుంది సార్. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించుకున్నా అదంతా కూడా ఎవరు బేస్ చేసుకుంటారు సార్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్నే మనకి బేస్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే ట్రాన్స్లేటింగ్ జరుగుతుంది సార్. మీరు ఏ వర్క్ చేసినా సరే ఏం జరుగుతుంది సార్ అంటే ట్రాన్స్లేటింగ్ జరుగుతుందండి. అంటే మీరు మామూలు యూజర్, మీరు కామన్ యూజర్, మీరు కంప్యూటర్లో ఏదో ఒకటి టైప్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదో ఒక వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఏ వర్క్ చేద్దాం అనుకున్నా సరే మీరు ఎంటర్ చేసినంత కూడా మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తుంది కంప్యూటర్, దాంట్లో ప్రాబ్లం లేదు. సో మరి చూపిస్తుందంటే ఏం జరుగుతుంది సార్ అంటే కంప్యూటర్ అనేది ఒక మిషన్, ఆ మిషన్ లాంగ్వేజ్ కింద మార్చుకుని అప్పుడు మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇలాగా మనకి స్టార్టింగ్ నుంచి కూడా కంప్యూటర్ అనేది ఒక మిషన్ లాంగ్వేజే. ఆ లాంగ్వేజ్ని డిఫరెంట్ కోడ్స్ కింద లేదా డిఫరెంట్గా చేంజ్ చేసుకుని మనకి ఈరోజు లాంగ్వేజ్లో కూడా డెవలప్మెంట్ అయింది. అసలు ఆ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? అసలు మనం కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసుకుంటాం సార్. ఏంటి సార్ అంటే ఒకటి ఇందాక ఇక్కడ కంప్యూటర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంటుందంటుంది కాబట్టి కంప్యూటర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అండి, మిషన్ లెవెల్ లాంగ్వేజ్. సెకండ్ వన్ అసెంబ్లీ లాంగ్వేజ్. థర్డ్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్. అంటే నీకు ఇక్కడ ఒక విషయం తెలియాలి సార్. అంటే ఇక్కడ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం ఏంటనే విషయం తెలియాలి. ఇక్కడ నేను ఏని ఎంటర్ చేసినప్పుడు ఏనే రావాలని చెప్తున్నాను సార్. అంటే మనకి లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది సార్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కింద, అసెంబ్లీ లాంగ్వేజ్ కింద, హై లెవెల్ లాంగ్వేజ్ కింద ఉంటుంది సార్. మరి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ వర్కింగ్ చేసే పని ఏంటంటే ఏది ఎంటర్ చేసినా సరే మనం కంప్యూటర్లో ఏమి రావాలనుకున్నా సరే అది ఏ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో తీసుకుంటుంది సార్. చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను సార్. నేను ఒక 75 అనే నెంబర్ అంటే ఏ నెంబర్ కంప్యూటర్ కోడ్ ప్రకారం ఏ యొక్క నెంబర్ 75 సార్. అంటే మీరు ఏ ఎంటర్ చేస్తే మీకు ఏ అనే డిస్ప్లే అవుతుంది, 75 అని డిస్ప్లే అవుతుంది. కానీ కంప్యూటర్ కోడ్ పరంగా అంటే కంప్యూటర్ భాష పరంగా ఏ యొక్క నెంబర్ ఏంటంటే 75 సార్. 75 అని ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లో మార్చుకుంటుందని చెప్తాను. ఇప్పుడు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఎలా మార్చుకుంటుంది సార్ అంటే 237 సార్. ఎంత అంటే 74 అండి. అంటే వన్స్ జీరోస్ మార్చుకోవడం చూడండి సార్ ఒకసారి. 237 74 సార్. అంటే ఇక్కడ 75 ఉంది, రిమైనింగ్ 1 పక్కన వేసుకుంటాం సార్. అదేవిధంగా 218 సార్ 36 అండి. సో రిమైనింగ్ 1 ఉంది సార్, 1 పక్కన వేసుకుంటాం సార్. 29 సార్ 18 సార్, రిమైండర్ 0 సార్. 24 సార్ 8 సార్, రిమైండర్ 1 ఉంటుంది సార్, పక్కన వేసుకుంటాం సార్. 22 సార్ 4 సార్, రిమైండర్ 0. 21 సార్ 2 సార్, సో రిమైండర్ 0. ఎప్పుడైతే వన్స్ జీరోస్ ఫార్మాట్ మార్చుకోవడం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ చూడండి సార్, మనకి ఈ యాంగిల్లో తీసుకోవాలి సార్. ఎప్పుడు కూడా చేసినప్పుడు 1 0 0 1 0 1 1 చూడండి సార్. ఇక్కడ జీరోస్ వన్స్ తప్ప ఇంకా అనదర్ నెంబర్ ఏమీ రాదు సార్. ఇక్కడ ఏమొస్తుంది సార్, జీరోస్ అండ్ వన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మనం ఎంటర్ చేస్తున్న ప్రతి దానికి కూడా ఒక్కొక్క కోడ్ ఉంటుంది సార్. ఆ కోడ్ పరంగా మనకి జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో మార్చుకుంటుంది. ఈ జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో మార్చుకోవడానికి మనం ఏం చెప్తాం సార్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం సార్. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో మార్చుకోవడాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం సార్. మరి అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? అసెంబ్లీ లాంగ్వేజ్ మీన్స్ ఫిక్స్డ్ కోడ్స్ అండి. కోడ్ ఇక్కడ ఫిక్స్ చేస్తుంది సార్. ఇక్కడ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ ఫిక్స్ అయ్యింది నెంబర్స్ అండి. ఇక్కడ ఏం చేస్తామంటే లెటర్స్ ఫిక్స్ చేసేస్తాం సార్. అంటే లెటర్స్ ఫిక్స్ చేసేటం అంటే ఎడిషన్ అని రాస్తాం సార్ మామూలుగా. కానీ ఇక్కడ షార్ట్ కట్ ఏం చేస్తామంటే యాడ్ అని రాసుకుంటాం, సబ్ట్రాక్షన్ రాస్తామండి. ఇక్కడ పూర్తిగా రాయండి సార్, సబ్ అని రాసుకుంటాం. సో యాడ్ అని రాసినా కూడా 2 నెంబర్స్ యాడ్ అవుతాయండి. సబ్ అని రాసినా సరే 2 నెంబర్స్ సబ్ట్రాక్షన్ జరుగుతాయి సార్. పూర్తిగా సబ్ట్రాక్షన్ రాయాల్సిన అవసరం లేదండి. సో అలాగే ఏదైనా ఫిక్స్డ్ కోడ్ కనుక మనం డినోట్ చేసుకుంటే అటువంటి లాంగ్వేజ్ మనం ఏం చెప్తాం సార్ అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్తాం సార్. అనదర్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్ సార్.
నోవేడేస్ మనం ఉపయోగించే లాంగ్వేజ్ అంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్ అండి. ఉపయోగించే మనం అందరం కూడా ఏ లాంగ్వేజ్ సార్ అంటే, ఏ కంప్యూటర్ లాంగ్వేజ్ అయినా ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నా సార్ అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నా సార్. ప్రతి కంప్యూటర్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాయంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాయి సార్. ఇక్కడ మీకు పదం వాడింది సార్ ప్రీవియస్గా, నేను ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ట్రాన్స్లేట్ చేస్తాను. సో ఇక్కడ కూడా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ట్రాన్స్లేట్ చేయడం ఏంటి అంటే రాసుకున్న కోడ్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది సార్. ఎలా సార్ అంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటుంది. కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అంటే ఏం చేస్తుంది అంటే మనం రాసిన మిషన్ కోడ్ని సోర్స్ కోడ్ కింద, సోర్స్ కోడ్ ఏమో బయట కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అంటాం సార్. అంటే మనం రాస్తున్న మిషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని సోర్స్ కోడ్ కింద, అదే సోర్స్ కోడ్ మళ్ళీ బయట కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఏం చెప్తాం సార్ అంటే ఇంటర్ప్రెటర్ అంటాం సార్. సో ఈ రెండు కాన్సెప్ట్ల మీద మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అన్నది వర్కింగ్ అవుతుంది. సో మనం అందుకే సార్ బేసిక్స్ సార్ డిస్కస్ చేశాను. బేసిక్స్ తెలియకుండా డైరెక్ట్ నేను సి లాంగ్వేజ్లో అల్గోరిథం అనే కాన్సెప్ట్ కానీ చెప్పుకునేది ఏం అర్థం కాదండి. సో అందుకే ముందు బేసిక్గా మనకి కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఏ కాంబినేషన్లో తీసుకుంటాము, అసలు అందులో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, అంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్ వస్తుంది. అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్కింగ్ అవుతుంది సార్ అంటే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతూ వర్కింగ్ అవుతుంది సార్. అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ తీసుకుంటుందంటే అసెంబ్లీ లాంగ్వేజ్ తీసుకుంటాం, హై లెవెల్ లాంగ్వేజ్ తీసుకుంటాం. ఓవరాల్గా కంప్యూటర్లో మనం ఏం ఎంటర్ చేస్తున్నా సరే దాని డిస్ప్లే అంటే మనకి అవుట్పుట్ చూపిస్తున్నాయి అంటే ఈ లాంగ్వేజ్ ఉపయోగించుకోండి సార్. మిషన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ కానీ వచ్చిన పదం సార్ మనకి సి లాంగ్వేజ్ అనే పదం. సో దాని యొక్క డిస్కషన్ మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటామండి అసలు సి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది. సో ప్రెసెంట్ మాత్రం ఒకసారి చూసుకోండి సార్, మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తాము. ఆపరేటింగ్ యూజర్కి కంప్యూటర్కి మధ్య ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా మనకి ట్రాన్స్లేటింగ్ అవుతుంది సార్. అంటే దేన్ని ఉపయోగించుకుని అంటే ఒక లాంగ్వేజ్ ఉపయోగించుకుని. కంప్యూటర్ ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్తాను సార్. అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో ఉంటుంది. సో అటువంటి లాంగ్వేజ్ మనకి మొత్తం 3 టైప్స్గా తీసుకుంటామండి. ఒకటి మిషన్ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్ అండి. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఫిక్స్డ్ కోడ్ ఉంటుంది సార్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అనే కాన్సెప్ట్ని తీసుకుని వర్కింగ్ అవుతుంది సార్. సో ఈ విధంగా మనకి లాంగ్వేజ్ అన్నది వర్కింగ్ అవుతుంది. అసలు ఈ లాంగ్వేజ్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ దాని గురించి మనం తెలుసుకుందాం సార్.